దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాధ్యాయులు మనకు అందించేందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భవనానికి వెళ్దాం. ఈ దిన ముందు మన వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, మనం అనేకమైన పనులు చేసేటప్పుడు అలసిపోతూ ఉంటాం. మనం మన ఇంటి పనులు చేసినప్పుడు అలసిపోతూ ఉంటాం, ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు అలసిపోతూ ఉంటాం, పిల్లలైతే స్కూల్కి వెళ్ళి చదివి అలసిపోతూ ఉంటారు, లేకపోతే మొబైల్ చూసి అలసిపోతుంటాం, గేమ్స్ ఆడి అలసిపోతుంటాం, స్పోర్ట్స్ ఆడి అలసిపోతుంటాం. కానీ మనం ఒక పని చేసేటప్పుడు మాత్రం అలసిపోకూడదని బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుల ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ లేఖన భాగాన్ని కానీ మనం చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం కానీ లాస్ట్ పేజీలో ఉన్న వచనాన్ని కానీ మనం చదివినట్లయితే, పౌలు భక్తుడు ఏం చెప్తుంటాడంటే, మేలు చేయట యందు అలయక ఉండుడి అంటాడు. హల్లెలూయా. మనం అందరం కూడా మేలు చేయట యందు అలయకుండా, అంటే అలసిపోకుండా మేలు చేయగలగాలని మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. మేలు చేయడం ఎప్పుడు కూడా పాలు మారకూడదు. అంటే మన వల్ల చేయగలిగిన మేలు ఏదైనా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మనం చేయగలగాలి, అలసిపోకూడదు. ఇన్ని రోజులు చేశాను కదా, మళ్ళీ ఎన్ని రోజులు ఇదే పని చేయాలి, వాళ్ళకి ఎందుకు నేను మేలు చేయాలని ఆలోచన లేకుండా అలసిపోకుండా మేలు చేయగలిగినట్లయితే, అదే వచనానికి పైన ఏముంటుందంటే, అతడు ఏం విత్తితే అదే పంటను కోసుకుంటాడు అని. మనము ఇతరులకు అలసిపోకుండా మేలు చేస్తే, దేవుడు మనకు అలసిపోకుండా, తాను అలసిపోకుండా మనకు మేలు చేస్తాడు. మనం మానవులం, ఒకనొక సమయంలో మనం అలసిపోతాం, కానీ దేవుడు అలసిపోడు. మనం అలసిపోకుండా చేసిన మేలులకు ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అలసిపోకుండా మేలు చేసేవారుగా తయారు చేయబడతాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.